ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ముందుగా మా ఈటీవీ ప్రేక్షకులందరికీ కూడా భారత గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని ఈ వారం గ్రహఫలం అంశంలో జనవరి 26వ తారీఖు నుంచి 1 ఫిబ్రవరి వరకు ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ఆదివారం రాహుకాలం సాయంత్రం 4:30 నుంచి 6 గంటల వరకు ఉంటుంది. ఈ రాహుకాలం సమయంలో రాహుకాలం దీపం ఏ విధంగా పెట్టాలి, అలాగే పాటించాల్సిన నియమాలు ఏమిటి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా ఈనాటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్యమాసం. ఈరోజు తిథి బహుళ ద్వాదశి రాత్రి 7:17 వరకు. నక్షత్రం జ్యేష్ఠ ఉదయం 7:11 వరకు. తదుపరి మూలా నక్షత్రం. రాహుకాలం 4:30 నుంచి 6 గంటల వరకు. ఇక ఈరోజు గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. గురువు వక్రగతిలో వృషభ రాశిలో సంచారము, కుజుడు వక్రగతిలో మిథున రాశిలో సంచారము, కేతువు కన్యా రాశిలోను, రవి బుధులు మకర రాశిలోను, శుక్ర శనులు కుంభరాశిలోను, రాహువు మీనరాశిలోను సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంది అనే విషయాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈ వారం మేషరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వీరి ఆరోగ్యం గురించి, అలాగే వీరి ఆర్థికపరమైన విషయాల గురించి, దీంతో పాటుగా వీళ్ళ మీద ఏదైనా సరే ఏ విషయం గురించి అయినా సరే ఒత్తిడి ఉంటే దాని గురించి, అలాగే లావాదేవీల గురించి, వీటితో పాటు కోర్టు విషయాల గురించి ఆలోచన ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఇది మీకు కొంతవరకు ముందుకు వెళ్తున్నట్టుగా కనపడుతున్న తర్వాత మాత్రం మీ యొక్క శ్రద్ధ అంతా కూడా మీ యొక్క ఉద్యోగం మీద, తర్వాత మీ వ్యాపారం మీద, అలాగే మీ యొక్క సంతానం గురించి, వీరి గురించి ఆలోచన అనేది గోచరిస్తూ ఉంటుంది. తీర్థయాత్రలు చేయడానికి ఎక్కువ శాతం మీరు మక్కువ చూపించేందుకు అవకాశాలుంటాయి. గురు దర్శనం చేసుకోవటం కానీ, లేకపోతే మీ తల్లిదండ్రులతోటి సమయం ఎక్కువగా గడిపేందుకు ఆకాంక్షిస్తూ ఉంటారు. దీంతోపాటు ఆర్థికపరమైన విషయాలలో కొంత ఒత్తిడికి గురవుతున్నా ఆ ఒత్తిడిని అధిగమించే ప్రయత్నం కూడా మీరు చేస్తూ ఉంటారు. ఇక వ్యాపారస్తుల సంగతి కనుక మనం పరిశీలిస్తే వ్యాపారస్తులకి మాత్రం ఆర్థికంగా కొంత ఒత్తిడి అనేది ఉంటుంది. అయితే వ్యాపార పరంగా కొంత అభివృద్ధి అనేది కూడా వీరికి గోచరిస్తూ ఉంటుంది. ఈ వారం ఈ రాశి వారందరూ కూడాను సుబ్రహ్మణ్య స్వామి వారి స్తోత్ర పఠనం చేయటం లేదా వినటం, అలాగే స్వామివారి దర్శనం చేసుకోవటం వలన మీకు శుభ ఫలితాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. వృషభ రాశి వారి ఫలితాలను గనక మనం పరిశీలించినట్లయితే ఆర్థికంగా ఈ వారం అంతా కూడాను చాలా వరకు వీళ్ళకి శుభ ఫలితాలు కనపడుతున్నాయి. ముఖ్యంగా ఆర్థికపరమైన విషయాలలో వీళ్ళు తీసుకుంటున్న మార్పులు వీరికి శుభ ఫలితాలు ఇవ్వటంతో పాటుగా కొంతవరకు వీళ్ళు ప్రణాళికాబద్ధంగా కూడా ముందుకు వెళ్లేందుకు అవకాశం ఉంటుంది. వ్యాపారస్తులకి ముఖ్యంగా ఆర్థికంగా మంచిగా వీళ్ళకి అభివృద్ధి ఉండటం, అలాగే ఆర్థికంగా పురోగతి కూడా వీళ్ళకి సూచిస్తోంది. అయితే వీరు కనుక పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకోవాలనుకున్నా, లేకపోతే వీళ్ళు తీర్థయాత్రలకి వెళ్ళాలనుకున్నా ఈ వారం వృషభ రాశి వారికి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. తల్లిదండ్రులతో ఎక్కువగా సమయాన్ని గడిపేందుకు వీరు ఎక్కువగా ఇష్టాన్ని కనబరుస్తూ ఉంటారు. కుటుంబ సభ్యులతోటి సమయాన్ని గడిపేందుకు ఎక్కువగా ఇష్టపడటంతో పాటు ఇంటికి సంబంధించి ఎటువంటి పనులు ఉన్నా ఆ పనులు పూర్తి చేసేందుకు కూడా వీరు ముందడుగు వేస్తూ ఉంటారు. వ్యాపారస్తులకి చాలా వరకు అనుకూలంగా ఉంది. అయితే ఉద్యోగస్తులకి కూడా కొంత శ్రమ అనేది ఉన్న ఆర్థికంగా వీరికి పురోగతి కనపడుతోంది. అలాగే వీరి ఉద్యోగపరంగా కూడా సమయానుకూలంగా సానుకూలంగా వీరు పనులన్నీ కూడా పూర్తి చేసుకుంటూ వస్తారు. వృషభ రాశి వారు ఇష్టదేవతారాధన చేయటంతో పాటు శ్రీ సూక్తం చదవటం కానీ వినటము, అలాగే లక్ష్మీదేవి ఆరాధన చేస్తూ అమ్మవారిని బిల్వదళాలతోటి గనక పూజిస్తే మీకు సకల శుభాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది.
మిథున రాశి వారి ఫలితాలను గనక మనం పరిశీలించినట్లయితే ఆర్థికపరమైన స్థితిగతులలో మంచి మార్పు అనేది గోచరిస్తోంది. దీంతో పాటు ఈ వారం అంతా కూడాను మీరు బ్యాంకుకు సంబంధించిన విషయాలు ఏవైతే ఉంటాయో వాటి గురించి ఎక్కువగా ఆలోచన అనేది చేస్తూ ఉంటారు. మీ కుటుంబానికి సంబంధించి లేదా మీ ఇంటికి సంబంధించి కొన్ని చిన్న చిన్న మార్పులు చేసుకునేందుకు ఎక్కువగా ఉత్సాహం అనేది చూపిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఇంటికి సంబంధించి ఏవైనా రిపేరింగ్ వర్కులున్నా, ఇల్లు మారాలనుకుంటున్నా, లేకపోతే మీ వాహనాలకి సంబంధించి ఎటువంటి రిపేరింగ్ వర్కులున్నా వాటిని పూర్తి చేసేందుకు ఎక్కువగా సమయం అనేది కేటాయిస్తూ ఉంటారు. భార్యాభర్తల మధ్యన కొంతవరకు అనుకూలత అనేది కనపడుతోంది. అలాగే కుటుంబ సభ్యులతోటి కూడా మీరు సమయం అనేది ఎక్కువగా గడుపుతూ ఉంటారు. దీంతో పాటు పనులు ఏమున్నా కూడా పనులని మాత్రం కొంత నెమ్మదిగా పూర్తి చేసేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటారు. మిథున రాశి వారు ఈ వారం అంతా కూడాను పంచముఖ ఆంజనేయ స్వామి వారిని దర్శించుకోవటం, అలాగే పంచముఖ ఆంజనేయ స్వామి వారిని అర్చించటం ద్వారా వీరికి శుభ ఫలితాలు కలిగేందుకు అవకాశాలుంటాయి. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక మనం పరిశీలించినట్లయితే మీ సంతానం గురించి ఈ వారం ఆలోచన అనేది ఎక్కువగా చేసేందుకు అవకాశాలుంటాయి. వారి ఆరోగ్యం గురించి, వారి విద్య గురించి, అలాగే వారు కనుక ప్రయాణాలు లాంటివి పెట్టుకుంటే ఆ ప్రయాణాల గురించి ఎక్కువగా ఆలోచన అనేది కనపడుతూ ఉంటుంది. ముఖ్యంగా మీ సంతానం గనక వీసాల కోసం, పాస్పోర్ట్స్ కోసం, అలాగే వారి యొక్క కొత్త కాలేజీల కోసం, ఇలాగ ఏమైనా సరే అడ్మిషన్స్ కోసం ఇలాంటి వాటి గురించి కనుక ప్రయత్నం చేస్తూ ఉంటే అవి మళ్ళీ వీరు కొంత ప్రయత్నం చేయాల్సిన అవసరం కూడా గోచరిస్తోంది. ఆర్థికంగా ఎటువంటి లోటుపాట్లు అనేవి కనిపించకపోయినా ఆరోగ్యం గురించి మాత్రం ఈ రాశి వారు ఈ వారం అంతా కూడా ప్రత్యేక శ్రద్ధ అనేది చూపించాలి. ఉద్యోగస్తులకి కూడా పెద్ద మార్పులు చేర్పులు అనేవి ఏవి కూడా గోచరించటం లేదు. దీంతో పాటు ఆర్థికంగా అభివృద్ధి ఉంటుంది గనక అనేక విషయాలలో ఏ పనులైతే వీరు పూర్తి కావట్లేదు అనుకుంటారో ఆర్థిక సంబంధంగా ఉండే పనులన్నీ కూడా పూర్తి చేసేందుకు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. వీరు ప్రత్యేకించి ఈ వారం లక్ష్మీ నరసింహస్వామి వారి దర్శనం చేసుకోవటము, అలాగే లక్ష్మీ నరసింహస్వామి వారి కరావలంబ స్తోత్రం చదవటము, స్వామివారికి పానకము, వడపప్పు నివేదన చేయటం వలన వీరికి అనారోగ్యపరంగా ఉన్న ఇబ్బందులు తొలగిపోయేందుకు అవకాశం ఉంటుంది. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సింహరాశి వారికి ఈ వారం మొదలవటమే ఆర్థికపరమైన అనుకూలతతోటి మొదలవుతోంది. ముఖ్యంగా ఉద్యోగస్తులకి ఆర్థికంగా అనుకూలత రావటం, అలాగే దీంతో పాటుగా వీళ్ళ సహోద్యోగుల ఒక సహాయ సహకారాలు కూడా వీరికి మెండుగా ఉండేందుకు అవకాశాలు ఉన్నాయి. ఇక వ్యాపారస్తులకి గనక మనం పరిశీలిస్తే వ్యాపారస్తులకి కూడా ఆర్థికంగా మంచి అనుకూలత ఉండటం, అలాగే వీరి వ్యాపారంలో కూడా అనుకూలమైన మార్పులు చేసుకుంటూ రావటం వలన వీరికి మంచిగా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. ఆరోగ్యానికి సంబంధించి వీరు తీసుకుంటున్న జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి. అలాగే అశ్రద్ధ అనేది మాత్రం చేయకూడదు. ముఖ్యంగా సమయానుకూలంగా వీరు మందులు లాంటివి వేసుకోవటం, అలాగే దీంతో పాటుగా ఆహార నియమాలు ఖచ్చితంగా పాటించాలి. ఇక సింహరాశి వారు ఈ వారం ప్రత్యేకించి హనుమాన్ చాలీసా చదవటము, ఆంజనేయ స్వామి వారి దర్శనం చేసుకోవటము, స్వామివారికి వాల పూజ జరిపించటం వలన వీరికి సకల శుభాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. ఈ వారం కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థికంగా మంచి అనుకూలత అనేది గోచరిస్తోంది. ముఖ్యంగా ప్రతి పనిని కూడా వీరి పరంగా అంటే వీరు ఏ పనులు అనుకుంటున్నా కూడా ఆ పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేసేందుకు ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. దీంతో పాటు వీరి యొక్క తల్లిదండ్రుల్ని కలవటం కానీ, గురువులని కలవటం కానీ, ఆశ్రమాలకి వెళ్ళటం కానీ, ఆలయ దర్శనాలు చేసుకోవటం కానీ ఇలాంటి వాటి మీద ఎక్కువగా మక్కువ చూపించే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే దూర ప్రయాణాలు చేయాలి అనే ఆలోచన కూడా కొంతవరకు వీరు చేసేందుకు అవకాశాలున్నాయి. అలాగే వీరి యొక్క శక్తియుక్తుల మీద వీరికి ప్రగాఢమైన విశ్వాసం అనేది కనపడుతూ ఉంటుంది. దాంతో ఎటువంటి పని ఉన్నా కూడా ఆ పనులన్నీ పూర్తి చేయగలము అని చెప్పి ఎక్కువగా ఆలోచన అనేది చేస్తూ ఉంటారు. కుటుంబ సభ్యుల మధ్యన మంచి అనురాగం అనేది కూడా వీరికి కనపడుతూ ఉంటుంది. ఇక ఈ వారం కన్యారాశి వారు విష్ణు సహస్రనామాలు చదవటం కానీ, వినటం కానీ చేయటము, అలాగే స్వామివారి ఆలయ దర్శనం చేసుకోవటం వలన వీరు ఎటువంటి లావాదేవీలు పూర్తి చేయాలనుకుంటున్నారో ఆ లావాదేవీలు పూర్తయ్యేందుకు అవకాశం ఉంటుంది. ఈ వారం తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే
తులారాశి వారికి కూడా కొంతవరకు ఆర్థికమైన అనుకూలత అనేదే గోచరిస్తోంది. అయితే ఈ వారం ఆర్థికంగా అనుకూలమైన స్థితిగతులే ఉన్నా ఖర్చులు కూడా అదే విధంగా ఉండటం వలన వీరి యొక్క ఆర్థికపరమైన విషయాల గురించి కొంత ఆలోచన అనేది కూడా చేస్తూ ఉంటారు. సంతానానికి సంబంధించి ఈ వారం అంతా కూడా అనుకూలమైన స్థితిగతులే గోచరిస్తున్నాయి. అయితే మీ సంతానానికి సంబంధించి అనారోగ్యం గనక ఉంటే వాటికి సంబంధించి కొంచెం మందులు లాంటివి వాడటం ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. దీంతో పాటు కొంతవరకు కోపావేశాలు అధికంగా ఉండటం కానీ, లేకపోతే తొందరపాటు నిర్ణయాలు తీసుకునే అవకాశాలు తులారాశి వారికి ఎక్కువగా గోచరిస్తూ ఉంటాయి. ప్రయాణాలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కుటుంబ సభ్యులతోటి కూడా సమయం అనేది ఎక్కువగా గడుపుతారు. ఉద్యోగస్తులకి ఈ వారం పెద్దగా మార్పులు అనేవి గోచరించటం లేదు. ఇక తులారాశి వారు ఈ వారం ప్రత్యేకించి బిల్వాష్టకం చదవటము, అలాగే ఈశ్వరుణ్ణి బిల్వదళాలతోటి పూజించటం వలన వీళ్ళకి అన్ని విషయాలలోనూ మంచి సానుకూలత అనేది లభిస్తుంది. వృశ్చిక రాశి వారికి గనక మనం పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారికి ఈ వారం అంతా కూడాను ఆర్థికపరమైన విషయాలు, అలాగే కుటుంబ సభ్యులతోటి సమయం గడపటము, దీంతో పాటు వీరి వాక్చాతుర్యము, వీరు ఇతరుల మనసుని వీరి మాటలతోటి గెలిచే ప్రయత్నము, ఇలాంటివన్నీ ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఉద్యోగానికి సంబంధించి కొంచెం శ్రమ అనేది ఉంటుంది. ప్రయాణాలు చేయాల్సిన స్థితిగతులు కూడా గోచరిస్తున్నాయి. అలాగే ఆర్థిక ప్రణాళికలు చాలా చక్కగా చేయబోతున్నారు. ముఖ్యంగా మీరు గనక పెట్టుబడులు లాంటివి పెడుతున్నా, షేర్ మార్కెట్లు, లేకపోతే మనకి మామూలుగా మ్యూచువల్ ఫండ్స్ ఇలాంటివి ఏవైతే ఉంటాయో వీటిల్లో పెట్టుబడులు పెడుతున్న వారికి ఈ వారం అంతా కూడా చాలా చక్కగా ఉండబోతోందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వీరి కుటుంబం గురించి, ఆస్తిపాస్తుల గురించి, ఆస్తిపాస్తులు సమకూర్చుకోవాలి అనే ఒక ఆలోచన, ఇలాంటివి ఎక్కువగా ఈ వారం అంతా కూడా వృశ్చిక రాశి వారికి ఉండబోతున్నాయి. అలాగే మీ ఆస్తులు సమకూర్చుకునే క్రమంలో మీరు ప్రయాణాలు లాంటివి చేసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. వృశ్చిక రాశి వారు ప్రత్యేకించి ఈ వారం అంతా కూడాను శ్రీ సూక్తం చదవటము లేదా వినటము, అలాగే అమ్మవారి దర్శనం చేసుకోవటము, అమ్మవారికి క్షీరాన్నం నివేదన చేయటంతో పాటుగా ఎర్రటి పువ్వులతోటి పూజిస్తే కనుక అన్ని విషయాలలోనూ మీకు అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తాయి. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధనురాశి వారు ముఖ్యంగా ఈ వారంలో రెండు విషయాల మీద మీ యొక్క ఆలోచన అనేది కేంద్రీకరిస్తారు. ముఖ్యంగా మీ ఉద్యోగం గురించి, అలాగే మీ భార్యాభర్తల సంబంధ బాంధవ్యాల గురించి. కాబట్టి ఉద్యోగం గురించి గనక మనం పరిశీలిస్తే ఉద్యోగానికి సంబంధించి చాలా వరకు అనుకూలమైన స్థితిగతులే గోచరిస్తున్నాయి. మీరు అనుకున్న విధంగా మీరు ఎటువంటి ప్రణాళికలు వేసుకొని ముందుకు వెళ్తున్నారో దాని ప్రకారంగా మీరు ముందుకు వెళ్లేందుకు అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. దీంతో పాటు ఆర్థికంగా కూడా మీకు చక్కగా ముందుకు వెళ్లేందుకు అవకాశాలు అనేవి గోచరిస్తూ ఉంటాయి. అలాగే ప్రయాణాలు చేసేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ ప్రయాణాలు ఏవైతే మీరు చేస్తున్నారో అవన్నీ కూడా ప్రయోజనకరంగా ఉండటంతో మీకు చాలా వరకు ఆనందంగా గడుపుతారనే చెప్పుకోవచ్చు. ఈ రాశివారు ఈ వారం అంతా కూడాను రాజరాజేశ్వరి దేవిని దర్శనం చేసుకోవటము, రాజరాజేశ్వరి దేవి యొక్క స్తోత్రాలు చదవటం కానీ వినటం కానీ చేయటం వలన మీకు సకల శుభాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఈ వారం అంతా కూడాను మకర రాశి వారు వారి యొక్క ఆర్థికపరమైన విషయాల గురించి, వారి ఉద్యోగ వ్యాపారాల గురించి, అలాగే ఉద్యోగానికి సంబంధించి ఏమైనా మార్పులు చేయాలా అని చెప్పి వీటి గురించి ఆలోచన ఎక్కువగా చేస్తారు. దీంతో పాటుగా ముఖ్యంగా వీరికి రుణ బాధలు, రుణ ఒత్తిళ్లు అధికంగా ఉండటం, బ్యాంకు ద్వారా కొంతవరకు నోటీసులు లాంటివి రావటం, అలాగే ఎవరైతే వీసాలకి వీటి కోసం ప్రయత్నం చేస్తున్నారో వీరికి కొంత నిరుత్సాహంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. శత్రువుల వలన ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో అవి మీరు కోరుకున్న విధంగా ముందుకు వెళ్ళకపోవటం వలన కొంత మీరు ఇబ్బందికి గురవుతూ ఉంటారు. ఇక ఆరోగ్యానికి సంబంధించి కొంత జాగ్రత్తలు అనేవి ఖచ్చితంగా తీసుకోవాలి. వ్యాపారస్తులకి కనుక మనం ఆలోచన చేస్తే వ్యాపారస్తులకి పెద్ద మార్పు అనేది ఏది కూడా గోచరించటం లేదు. మకర రాశి వారు ఈ వారం అంతా కూడాను దుర్గాదేవి దర్శనం చేసుకోవటము, అలాగే దుర్గా సూక్తం చదవటం కానీ వినటం కానీ చేయటము, అమ్మవారికి పులిహోర నివేదన చేయటం వలన వీరు పడుతున్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో ఆ ఇబ్బందులు తొలగిపోయేందుకు అవకాశం ఉంటుంది. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే
కుంభరాశి వారికి ఆర్థికంగా కొంత ప్రయోజనకరంగానే పరిస్థితులు ఉండేందుకు అవకాశం ఉంది. అయితే వీరికి కూడా పనులన్నీ కొంత ఆలస్యంగా పూర్తవుతూ ఉంటాయి. ముఖ్యంగా ఆర్థికపరమైన విషయాలలో తప్ప మిగతా విషయాలలో వీరికి కొంత ప్రతికూలత అనేది ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా వీరి ఆరోగ్యం గురించి కానీ, కోర్టు కేసులు కానీ, లావాదేవీలు కానీ, విదేశాలకు వెళ్ళాలి అని ప్రయత్నం చేస్తుంటే వీసాలు, పాస్పోర్ట్లు వీటికి సంబంధించి కానీ, అలాగే మార్కెటింగ్ రంగాలలో ఉన్నవారికి, ఐటీ రంగంలో ఉన్నవారికి వీరు మాత్రం కొంత ఇబ్బంది అనేది ఎదుర్కొంటూ ఉంటారు. ముఖ్యంగా ఐటీ రంగంలో ఉన్న వారికి కొంత లే ఆఫ్స్ ఉండటం కానీ, లేకపోతే వీరికి ఇచ్చిన ప్రాజెక్టులు వీరికి అంత సమంజసంగా ఉండకపోవడం కానీ ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి. అలాగే ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. వ్యాపారస్తులకి కూడా ఆర్థికంగా ఇబ్బంది అనేది లేకపోయినా వ్యాపార పరంగా పెద్ద అభివృద్ధి అనేది గోచరించటం లేదు. ఇంకా కుంభరాశి వారు ఈ వారం ప్రత్యేకించి దేవి ఖడ్గమాల చదవటము, అలాగే అమ్మవారి దర్శనం చేసుకోవటము, అమ్మవారిని గనక చేమంతులతోటి పూజిస్తే వీరికి మంచి జరిగేందుకు అవకాశం ఉంటుంది. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఈ వారం అంతా కూడాను వారి యొక్క కుటుంబ సభ్యుల గురించి, వారి యొక్క తల్లిదండ్రుల గురించి, కోర్టు విషయాల గురించి, లేకపోతే ఎప్పుడో తీసుకున్న రుణాల గురించి, ఆ రుణాలు తీర్చే ప్రయత్నం గురించి, బంధుమిత్రుల్ని కలవటము, వాళ్ళతోటి సమయం గడపటము, ఇలాంటి వాటి మీద ఎక్కువగా శ్రద్ధ అనేది కనబరుస్తూ ఉంటారు. ఉద్యోగానికి సంబంధించి పెద్ద మార్పులు అనేవి ఏవి కూడా గోచరించటం లేదు. ఉద్యోగస్తులకి మాత్రం కొంత అనుకూలంగా ఉంటుంది. అలాగే వారికి ఆర్థికంగా కూడా అనుకూలమైన స్థితిగతులే గోచరిస్తున్నాయి. ఇంకా వ్యాపారస్తులకి కూడా ఆర్థికంగా మంచి స్థితిగతులతో పాటు వ్యాపారంలో కొంత అభివృద్ధి అనేది కూడా గోచరిస్తోంది. ముఖ్యంగా మీరు మీ యొక్క తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి లేదా తల్లిదండ్రులతోటి ఎక్కువగా సమయం గడపటం గురించి ఆలోచన చేయాలి. మీనరాశి వారు హనుమాన్ చాలీసా చదవటము, స్వామివారిని గనక సింధూరంతో అలంకరణ చేయిస్తే వీరికి ఎదుర్కొంటున్న కోర్టు సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి కూడా తీరిపోయేందుకు అవకాశం ఉంటుంది. ఇవి ఈ వారం ద్వాదశ రాశుల వారి ఫలితాలు. ఆదివారం సందర్భంగా సూర్యుని అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద పరిపూర్ణంగా ఉండాలని ఆశిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. ఆదివారం నాడు రాహుకాల సమయంలో వెలిగించే దీపం అనేక రకాలైనటువంటి కష్టాలు, సమస్యలను తొలగింపజేస్తుంది. దుర్గాదేవి శ్రీకృష్ణుని సోదరి కనుక విష్ణు అవతార తిథులైనటువంటి అష్టమి, నవమి తిథుల్లో అమ్మవారిని పూజిస్తాం. అమావాస్య, పౌర్ణమి, మంగళ, శుక్ర ఆదివారాల్లో కూడా అమ్మవారిని పూజిస్తాం. అయితే ఆదివారం నాడు చేసే రాహుకాల పూజ, ఆదివారం నాడు వెలిగించే రాహుకాల దీపం విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. దానికి కారణం ఏంటంటే రాహు మొత్తం కూడా విషంతో నిండి ఉంటాడు. ఆదివారం సూర్యుడు అస్తమించే సంధ్యాకాలానికి ముందు వచ్చే రాహుకాలంలో ఆయన శరీరంలో కొంత భాగం అమృతంలాగా మారి ఉంటుంది. అందుకే రాహుకాల దీపం ఆదివారం వెలిగించడం ద్వారా అనేక రకాలైన సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు. ఆదివారం సాయంత్రం 4:30 నుంచి 6 మధ్య ప్రాంతంలో దుర్గాదేవి ఆలయ ప్రాంగణంలో నిమ్మదీపాలు వెలిగిస్తే అనారోగ్య సమస్యలు, రుణ బాధలు, దారిద్ర్య బాధల నుంచి సులభంగా బయటపడవచ్చు. ఆదివారం రాహుకాలంలో ఒక నిమ్మపండు సగం కోసి రసం పిండి ప్రమిదల్లా చేసి వాటిలో ఆవు నెయ్యి కానీ, నువ్వుల నూనె కానీ పోసి కుంభవత్తులు వేసి దీపాలు వెలిగించాలి. ఆ దీపాలు అమ్మవారిని చూసేలాగా వెలిగించాలి. ఆ తర్వాత అమ్మవారికి చామంతి పూలు సమర్పించి ఆలయంలో 3 ప్రదక్షిణలు చేసి గృహానికి రావాలి. ఆదివారం రాహుకాల దీపాన్ని ఈ ప్రత్యేకమైన విధి విధానాలతో వెలిగిస్తే సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. భగవానుడు కాళీయమర్దనము అని ఒక లీల చేశాడు. ఆ లీల మహోత్కృష్టమైనటువంటి లీల. దాన్ని 2 కాలముల యందు ప్రధానంగా వినాలి అని చెప్పారు. ఒకటి, కాళీయమర్దనాన్ని వింటే ఉదయం వేళ వినాలి, లేకపోతే ప్రదోషంలో వినాలి. దోషం అంటే చీకటి అని ఒక అర్థం. ప్రదోషము అంటే చీకటి పడడానికి ముందున్న కాలం, అంటే అసుర సంధ్య వేళ. ఆ కాలమునందు వినాలి అని కాళీయమర్దన లీల ప్రారంభం చేస్తూ పోతన గారు భాగవతంలో ఒక అద్భుతమైనటువంటి విశేషంతో ప్రారంభం చేస్తారు. యమునా నది యందు కాళింది అని ఒక తటము. యమునా నది జలములు నల్లగా ఉంటాయి. యమునా నదికి ఒక లక్షణం ఉంటుంది. యమునకి ముందుకు వెళ్ళడం తెలుసు, వెనక్కి రావడం తెలియదు. ఇక యమునకి వెనక్కి రాదు.
గంగ అలా కాదు, ముందుకు వెళ్ళి వెనక్కి వస్తుంది. గంగ తిరుగుతుంది కాబట్టే గంగా స్నానం, గంగ పూజ, గంగా నామం అంత ప్రశస్తమయ్యాయి. కాశీలో గంగ ఉత్తరాభిముఖం అవుతుంది, కాశీ వరకు దక్షిణానికి వస్తుంది. దక్షిణానికి వచ్చిన గంగ ఉత్తరానికి తిరుగుతుంది కాశీ పట్టణంలో. అందుకే హరిద్వార్లోనూ గంగ ఉంది, అలకనందా దగ్గర గంగ ఉంది, ఎన్నో చోట్ల గంగ ఉంది. కానీ కాశీ గంగ అంటారు. కాశీ గంగ అనడానికి కారణం, మనుష్యుడు కొన్ని కోట్ల 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 జన్మలలో దక్షిణం వైపుకే ప్రయాణం చేస్తాడు. దక్షిణం వైపుకి అంటే ఈ శరీరములన్నీ కూడా ప్రతి క్షణం దక్షిణ దిక్కు వైపుకి కదులుతూ ఉంటాయి. కాలంలో దక్షిణం వైపు శ్మశానం ఉంటుంది. శరీరములన్నీ చిట్ట చివరికి ఎక్కడికి వెళ్ళిపోవాలి అంటే శ్మశానంలోకి వెళ్ళిపోవాలి. అందుకని దీన్ని భోగస్థానంగా గుర్తించి దీన్ని ఎంతో ప్రేమతో అల్లారముద్దుగా చూసుకునేటటువంటి శరీరం చిట్ట చివరికి అక్కడికి వెళ్ళిపోతుంది. శరీరము నేను అన్న భ్రాంతితో బతికినటువంటి జన్మలన్నీ శ్మశానంతో పూర్తయిపోతాయి. అందుకే దక్షిణ దిక్కుకి ప్రయాణం పునర్జన్మకి సంకేతం. దక్షిణ దిక్కుకు వెడుతున్నవాడు ఉత్తర దిక్కుకు తిరిగితే పునర్జన్మ రాహిత్యానికి సంకేతం. ఉత్తర దిక్కున పరమశివుడు ఉంటాడు, పరమశివుడు మృత్యుంజయుడు. అందుకే దక్షిణామూర్తి దక్షిణాన్ని చూస్తారు, శిష్యులు ఉత్తరాన్ని చూస్తారు. ఉత్తర దిక్కు ఉత్తమ దిక్కు ఉపాసన యందు. అందుకని దక్షిణం నుంచి గంగ ఉత్తరానికి తిరిగింది కాశీలో. అంటే కోట్ల 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 జన్మలు భోగములు అనుభవించి కేవలము శరీరము నేననేటటువంటి భ్రాంతితో జీవించినటువంటి జీవుడు ఏదో ఒక జన్మలో నేను శరీరము కాదు, వచ్చినందుకు ఈ శరీరం ఈ జన్మలో పడిపోవడమే ఆఖరి మరణం, ఇక నాకు మరణం ఉండదు. ఎందుకు ఉండదు అంటే వేరొకసారి పుట్టే అవకాశం లేదు కనుక అని సత్యమైన వస్తువేదో అది నేననేటటువంటి గుర్తు తెచ్చుకోవడానికి, దాని యందు అనుభవాన్ని పొందడానికి కావలసినటువంటి సాధన యందు ఉంచుకుంటాడు. సత్యమైన వస్తువు ఆత్మ. ఆ ఆత్మ నేను అన్న భావన యందు బాగా ఊంచుకుని అనుభవంలో నిలబడతాడు. నోటితో చెప్పడం కాదు, అనుభవంలోకి రావాలి. అలా వస్తే అది అద్వైతానుభూతి. అటువంటి అద్వైతానుభూతి యందు నిలబడిన వాడెవరో వాడి శరీరం పడిపోవడం అది ఆఖరిసారి, ఇక వాడు మళ్ళీ రాడు. అదిగో అలా ప్రయత్నం చెయ్యడం ఉత్తర దిక్కుకి తిరగడం.